నమస్తే అండి అందరికీ. ఈరోజు 15వ అధ్యాయంలో 18, 19, 20 శ్లోకాలు భావము చెప్తాను. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం యస్మాత్ క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రతితః పురుషోత్తమః. ఏలనన భావము ఏలనన నశ్వరమగు జడవర్గము కంటేను నేను సర్వత్రా అతీతుడను, నాశరహితమైన జీవాత్మ కంటేను ఉత్తముడను కనుక ఈ జగత్తునందును వేదముల యందును పురుషోత్తముడనని ప్రసిద్ధికి ఎక్కితిని. 19వ శ్లోకము. ఓం యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. ఓ అర్జున, జ్ఞాని అయిన వాడు ఈ విధముగా నన్ను తత్వతః పురుషోత్తమునిగా ఎరుంగును. సర్వజ్ఞుడైన అతడు వాసుదేవుడనైన నన్నే నిరంతరము పరమేశ్వరునిగా భజించును. 20వ శ్లోకం. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. ఓ పుణ్యపురుష, ఓ అర్జున, అత్యంతము గోప్యమైన ఈ శాస్త్రమును ఈ విధముగా నీకు తెలిపితిని. దీని తత్వమును తెలుసుకొనిన మనుష్యుడు జ్ఞాని అయి కృతార్థుడు కాగలడు. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ ప్రాప్తియోగో నామ 15ోऽధ్యాయః. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మపాదార్పణమస్తు.